స్వయంభు రాజేశ్వర స్వామి క్షేత్రం పుట్లపల్లి మండల హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వయంభు రాజేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చుచు 28 సంవత్సరముల క్రితము స్వయంభు రాజేశ్వర స్వామిగా వెలసి భక్తుల యొక్క అర్చనలు అభిషేకాలు అందుకుంటూ అందరికీ అనుకూలముగా వాళ్ళ కోరినటువంటి కోరికలు తీర్చుచు స్వయంభు రాజేశ్వర స్వామి వెలిసి మనము తరించుచున్నాము, ఆ స్వామిని కొలుచుచు. ఇదే విధముగా ఈ సంవత్సరము 25, 26, 27 ఫిబ్రవరి నెలలో స్వయంభు రాజేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నది. 25 నాడు గణపతి పూజ, పుణ్యావాచనము, రుద్రాభిషేకము. 26వ తారీఖు బుధవారం ఉదయం 5 గంటలకు ఏకాదశి రుద్రాభిషేకంతో మొదలై రాత్రి 12 గంటల వరకు కూడా స్వయంభు రాజేశ్వర స్వామి అభిషేకములు జరుగుతుంటవి. అర్ధరాత్రి మనకు ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది లింగోద్భవ సమయంలో. అదేవిధముగా భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి సుమారుగా 2 లక్షల మంది యొక్క క్షేత్రానికి హాజరవుతారని, ఆ యొక్క దేవునికి దర్శించుకుంటారని మనం అనుకుంటున్నాం. ఇదే విధముగా స్వయంభు రాజేశ్వర స్వామికి వచ్చేటువంటి భక్తులకు ఏ విధమునైనటువంటి అన్ని సదుపాయములు, ఏ విధములైనటువంటి కూడా అసౌకర్యము కలగకుండా శానిటేషన్ కానీ, సర్వపందిర్లు కానీ, ఆర్టీసీ రవాణా సౌకర్యం కానీ, వైద్య సదుపాయం కానీ అన్ని విధములుగా అధికారులు ఆ యొక్క చేసినారు. ఇదే విధంగా స్వయంభు రాజేశ్వర స్వామి మనము ఈ యొక్క కొలుచున్నటువంటి ఆ లింగానికి బ్రహ్మసూత్రం కలిగి ఉన్నది. ఆ బ్రహ్మసూత్రము కలిగి ఉండడం వల్ల ఒకసారి అభిషేకం చేసినట్టయితే 1,00,000 సార్లు చేసినటువంటి ఫలితం కలుగును. ఒకసారి ఓం నమఃశివాయ అన్నట్టయితే 1,00,000 సార్లు చేసినటువంటి జపం చేసినటువంటి ఫలితం కలుగును. ఇదే విధముగా ఈ యొక్క స్వయంభు రాజేశ్వర స్వామి భక్తులందరూ దర్శించుకొని ఆ యొక్క దేవునికి కృపకాత్రులు అవుతారని అందరూ కూడా మనం కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. శ్రీ స్వయంభు రాజేశ్వర స్వామి క్షేత్రం పుట్లపల్లి. ఇక్కడ రేపు బుధవారం రోజు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. శివమాలలు వేసుకున్న భక్తులకు కూడా శివమాల విరమణ ఇక్కడ జరుగుతుంది. అర్ధరాత్రి లింగోద్భవ కాలం, రాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలంలో అభిషేకంతో పాటు స్వాముల దీక్ష విరమణ కూడా ఉంటుంది. కావున భక్తులు మాల వేసుకున్న భక్తులందరూ తప్పకుండా ఇక్కడ హాజరు కాగలరు. మీ మాల విరమణ ఇక్కడ చేయాలని కోరుచున్నాము. మిగతా మామూలుగా వచ్చే భక్తులకు, ఉపవాస దీక్షలు ఉండే భక్తులందరికీ ఇక్కడ దాదాపుగా మేము ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతూ గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఏదైతే ఇక్కడ మన రేణుకా నది తీరంలో ప్రతిష్ట జరిగిన తర్వాత ఇది దినదిన అభివృద్ధి చెందుతూ మాకు ఇప్పుడు అంచనా ప్రకారం అధికారులు మరియు ఈవో గారి అంచనా ప్రకారం అయితే 2 లక్షల నుండి 2,50,000 మంది వస్తారని అంచనా వేస్తున్నాం. దాని ప్రకారం మన రవాణా శాఖ మంత్రులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అధికారులు వచ్చి వివిధ రకాల శానిటేషన్ కానీ, వైద్య సౌకర్యం కానీ, ఫైర్ సిబ్బంది కానీ, పోలీస్ శాఖ వాళ్ళు కానీ, తర్వాత రవాణా శాఖ వాళ్ళు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వారు ఎక్సైజ్ శాఖ నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వారి డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు ఇక్కడ వేగవంతం చేసి ఈరోజుకు పూర్తి చేయడం జరిగింది. మన రవాణా శాఖ మంత్రుల ఆదేశాలతో ఇప్పుడు మన పోయిన ఒక 2-3 సంవత్సరాల నుండి రద్దీ పెరిగి రాత్రులు ఇబ్బంది అవుతుంది శివరాత్రికి వచ్చే భక్తులకు. సో దాని వలన మంత్రి గారు ఇప్పుడు 2 నెలల క్రితమే దానికి పర్మిషన్ తీసుకొని వచ్చి డబుల్ రోడ్డు నిర్మాణం కూడా చేయడం పూర్తి జరిగింది. ఇప్పుడు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులకు చలవ పందిళ్ళు అయితేనేమి ఈసారి పెంచడం జరిగింది. క్యూ లైన్లు కూడా వాటికి సంబంధించిన క్యూ లైన్లు కూడా ఈసారి పెంచడం జరిగింది. ఎందుకంటే సమ్మక్క సార్లక జాతర లేదు కనుక ఈసారి వచ్చే భక్తులు కొంచెం అధిక సంఖ్యలో ఉంటారని ఊహిస్తూ వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లు అయితేనేమి ఇప్పుడు రవాణా శాఖ నుంచి కూడా ఆర్టీసీ వాళ్ళు వచ్చి పార్కింగ్ స్థలము అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళడం జరిగింది నిన్ననే. రేపు ఉదయం 4 గంటల నుండే ఈ బస్సులు స్టార్ట్ అవుతాయి. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు హుస్నాబాద్ బస్టాండ్ నుండి పొట్లపల్లికి, కరీంనగర్ నుండి కానీ, హన్మకొండ నుండి కానీ, సిద్దిపేట నుండి వచ్చే భక్తులందరూ హుస్నాబాద్లో దిగి హుస్నాబాద్ నుండి 10 నిమిషాలకు ఒక బస్సు మన పొట్లపల్లి గ్రామానికి ఉంటుంది. మీరు భక్తులు రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు. వచ్చే భక్తులకు
ఉపవాస దీక్ష ఉన్న భక్తులకు పాలు, పండ్లు మరియు మజ్జిగ, మంచినీరు ఇవన్నీ కూడా గుడి ఎండోమెంట్ నుంచి వెళ్ళి మన ఎండోమెంట్ ఆఫీసర్ కిషన్ రావు గారు మరియు ఎంపీ మన మంత్రివర్యులు కరీంనగర్ ఎంపీ గారు కూడా పండ్లు మజ్జిగ పంపించడం జరుగుతుంది. మన రవాణా శాఖ మంత్రులు కందగడ్డ ప్రసాదం అనేది ఉపవాస దీక్ష ఉన్న శివభక్తులకు అది స్వామికి ప్రీతిపాత్రమైన ప్రసాదం కనుక ఒక 20 క్వింటాల కందగడ్డ స్వామివారికి మన రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు తన సొంత డబ్బులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. సో భక్తులందరూ క్యూ లైన్లను పద్ధతిగా పాటించి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకం గావించి స్వామివారి కృపకు పాత్రులయ్యి తీర్థప్రసాదాలు తీసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని అందరినీ కోరుచున్నాం.